ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనకాపల్లికి వచ్చి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. అసలు హాస్పిటల్కి వచ్చి అతను ఏం మాట్లాడుతున్నాడు? ప్రెస్ మీట్ పెట్టి అధికారులు ఆ ప్రదేశానికి వెళ్ళలేదు, ఆలస్యంగా వెళ్ళారు. సంఘటన జరిగిన వెంటనే 40 నిమిషాల్లో జిల్లా కలెక్టరు, జిల్లా ఎస్పీ, మిగతా అధికారులందరూ కూడా అక్కడి నుంచి అందరితో మాట్లాడుతున్నారు, హాస్పిటల్తో మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యేకి ఫోన్ చేశారు, నాకు ఫోన్ చేశారు, ముఖ్యమంత్రి కార్యాలయానికి విషయం తెలియజేశారు. అక్కడ ఎవ్రీ మినిట్ ఏమి చేయాలి, ఏమి జరుగుతుంది, అంబులెన్స్లు తీసుకురాలేదని చెప్పి ఈయన చూశాడా? ఎవరన్నా చూశారా? అసలు అక్కడ పేషెంట్ని, చనిపోయిన వాళ్ళని, అసలు ఆ భయంకరమైన వాతావరణంలో ఒక మహిళా కలెక్టర్గా, మహిళా ఎస్పీగా అక్కడ ఉండి ఆ రెస్క్యూ చేశారంటే వారిని అభినందించింది పోయి వారిని విమర్శిస్తున్నాడంటే నీకు ఎంత బాధ ఈ ప్రభుత్వం పైన కలుగుతుందో చూస్తున్నాం. సంఘటన జరిగింది, చాలా ఘోరంగా జరిగింది. అసలు ఆ బ్లాస్ట్ అయిపోయి ఆ వాల్సే బయటకు వచ్చి, బాడీస్ కూడా బయటకు వచ్చి ఇచ్చేస్తే ఆ ప్రాంతంలో ఏదైతే రెడీగా వెహికల్ ఉందో ఆ ప్రాణం కాపాడాలి అనే ఉద్దేశంతో వారిని హాస్పిటల్ తీసుకుపోతే అంబులెన్స్లు వచ్చాయి. అంబులెన్స్ రావడానికి 10 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ పడుతుంది. అయినా కూడా అక్కడ ఏ వెహికల్ అందుబాటులో ఉంటే ఆ వెహికల్ అందుబాటులో తీసుకొని హాస్పిటల్కు మెరుగైన వైద్యం కోసం ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. మీరు కావాలంటే ఎయిర్ అంబులెన్స్లు తీసుకొని ఎక్కడైతే అనుకూలంగా ఉంటుందో వారి ప్రాణాలను కాపాడుతామో అక్కడికి తీసుకెళ్ళండి. వారు చనిపోయిన వారిని గవర్నమెంట్ ఆసుపత్రికి, కేజీఆర్ హాస్పిటల్కి తీసుకోవడం, మిగతా వాళ్ళని కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకోవడం. మెడికేర్లో కొంతమందిని పెట్టారు, అచ్యుతాపురం కార్పొరేట్ హాస్పిటల్లో, అనకాపల్లి కార్పొరేట్ హాస్పిటల్లో కొంతమందిని పెట్టారు. ఇలాంటి కార్పొరేట్ హాస్పిటల్లో 3-4 హాస్పిటల్లో డివైడ్ చేసి ఎక్కడెక్కడ ఏ స్పెషలిస్ట్ ఉంటారని చూసుకొని పంపించారు. అటువంటిది నోటికొచ్చిన అబద్ధాలు, అసలు విషయం తెలియదు. అతను ముఖ్యమంత్రిగా అందుకే అంత ఫెయిల్ అయింది. పరిహారం చెల్లించకుండా పోతే ధర్నా చేస్తానంటాడు. పరిహారం ముఖ్యమంత్రి దిగకముందే ఫోన్లో మాట్లాడి కలెక్టర్ గారు నిన్న ఉదయం 10 గంటలకే ₹1 కోటి చనిపోయిన వారికి, 50 లక్షల రూపాయలు డ్యామేజ్ అయిన వారికి, పార్షియల్ డ్యామేజ్ అయిన వారికి 25 లక్షల రూపాయలు హాస్పిటల్ దగ్గరే కంపెనీ వాళ్ళతో మాట్లాడి, ముఖ్యమంత్రితో మాట్లాడి పరిహారం ముఖ్యమంత్రి రాకముందే అనౌన్స్ చేయడం జరిగింది. ఇదే పాలిమర్స్లో విశాఖపట్నంలో అప్పుడు గాజువాక దగ్గర ఏదైతే జరిగిందో అప్పుడు ఏం చేసావు జగన్మోహన్ రెడ్డి? మీరు కనీసం నువ్వు ఎయిర్పోర్ట్లో కనీసం ఆ ప్రాంతానికి వెళ్ళా, కేవలం హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి అటే వెళ్ళిపోయాడు. నువ్వు ఎంతసేపు ఉన్నావు ఆ రోజు విశాఖపట్నంలో? ఒకసారి కంపేర్ చేసుకొని చూడు. ఇప్పుడు నేను ఓపెన్ చేసి మీకు చూపిస్తా, నువ్వు ఆ రోజు ఏం మాట్లాడావో. అసలు అధికారులు ఎయిర్పోర్ట్లో నువ్వు దిగుతానే ఎల్జీ పాలిమర్స్ వాళ్ళని ఎయిర్పోర్ట్ లాంజ్లో నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఏంటి? మొట్టమొదటగా నువ్వు పేషెంట్ అన్నా చూడాలి, జరిగిన స్పాట్ కన్నా పోవాలి, దాని తర్వాత వాళ్ళని పిలిచి మాట్లాడి ఏం జరిగింది, ఎట్ట చేద్దామని చెప్పకుండా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోకుండా ప్రభుత్వ సొమ్ములు నువ్వు కట్టి, ఇన్సూరెన్స్ 150 crores వాళ్ళు ఉందని చెప్పారు. ఆ రోజు నువ్వు చేసిన అంశాలు ఒకరోజు నీకు వీడియో పంపిస్తా మీడియా ద్వారా. ఇప్పుడు యూట్యూబ్లోకి పోయి ఎల్జీ పాలిమర్స్లో ఏం జరిగిన ప్రెస్ మీట్ అంటే మీకు డౌన్లోడ్ అవుతుంది. ఆ రోజు మాట్లాడింది నువ్వు ఈరోజు మాట్లాడింది ఒకసారి బేరీ చేసుకొని చూడు. మీ పార్టీ వాళ్ళని అడుగు, డౌన్లోడ్ చేసి ఇస్తారు. ఆ రోజు ఆ ప్రాంతానికి పోయే ధైర్యం కూడా నీకు లేదు. నిన్న చంద్రబాబు నాయుడు వచ్చి హాస్పిటల్ నుంచి నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి అన్ని హాస్పిటల్స్, చనిపోయిన వాళ్ళ దగ్గరికి, చనిపోయిన కుటుంబాల దగ్గరికి, హాస్పిటల్లో ఉండే వాళ్ళ దగ్గరికి ప్రతి ఒక్కరికి ధైర్యం చెప్పి
అక్కడి నుంచి నేరుగా స్పాట్కి వచ్చి ఆ స్పాట్ అంతా కూడా తిరిగి అధికారులందరితో కూడా మాట్లాడి దాని తర్వాత ఫైనల్గా ప్రెస్ మీట్ పెట్టి అప్పటికే అధికారులు చెక్కులు డిస్ట్రిబ్యూషను నిన్న సాయంకాలం 8 గంటల లోపలే జరిగిపోయింది. వాళ్ళందరి దగ్గర ఎవరికొరికి చెక్కులు ఇచ్చినారు మీకు అందరికీ నేను ఇప్పుడు వాళ్ళకి చేరిపోయినాయి. వాళ్ళ లీగల్ హైర్స్ ఎవరైతే చనిపోయిన ఉన్నారో వారి పిల్లల, వారి భార్యల, వారి చనిపోయిన భర్తన, తల్లి, తండ్రి వాళ్ళందరికీ కూడా నిన్న రాత్రే చెక్కులు డిస్ట్రిబ్యూషన్ జరిగిపోయింది. చెక్కులు కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో ఈ సంఘటన జరిగిందో ఆ కంపెనీ నుంచి డైరెక్ట్గా పరిహారం చెల్లించడం జరిగింది. నువ్వేం చేశావు? నువ్వు చెప్పిన ఏంటి ఆ రోజు? ఏం చెప్పావు ఆ రోజు? నువ్వు ఎల్జీ పాలిమర్స్లో జరిగిన రోజు అక్కడ హాస్పిటల్ కట్టి బ్రహ్మాండంగా ఇచ్చేయిస్తానన్నావు. 600 మంది ఈరోజు ఆ యూనిట్ ఓపెన్ కాల, 600 మంది ఉద్యోగాలు పోయినాయి. వారికి జీవనోపాధి కల్పిస్తానన్నావు. వారికి ఏమన్నా ఇంతవరకు చేసావా? ఒక చిన్న పని చేసావా? కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యానికి అలో చేయను, గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నావు. కార్పొరేట్ హాస్పిటల్లో ఆ రోజు చేసిన వాళ్ళకు రీఎంబర్స్మెంట్ కూడా కాల. దీని గురించి ఎప్పుడన్నా అధ్యయనం చేసినావా? నువ్వు వచ్చిన మొదట్లో జరిగితే 4 సంవత్సరాలు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఇంతవరకు ఏమైనా దాని గురించి ఎల్జీ పాలిమర్స్ గురించి ఏమి జరిగింది, ఎందువల్ల జరిగింది, అక్కడ జరిగిన పరిహారం ఏం చేద్దాం, అక్కడ ఎంతమంది పశువులు చనిపోయినాయి, ఎన్ని జంతువులు చనిపోయినాయి, అక్కడ ఇప్పటికి కూడా ఇంకా కొంతమందికి హెల్త్ బాగాలేదు, అక్కడ వాటర్ బాగలేదు, ఆ వాటర్ అంతా కూడా మీకు చేస్తానని చెప్పేసి నువ్వు ఏమన్నా ఒక్క చిన్న పనన్నా చేసావా? చేయకుండా ఈరోజు ఏం మాట్లాడుతున్నారు మీరు మాట్లాడేది చూస్తే ఎంత ఘోరంగా ఉంది. ఆ ఎల్జీ పాలిమర్స్ జరిగిన తర్వాత 10-12 రోజుల తర్వాత కొంతమంది చనిపోతే వారికి 1 లక్ష రూపాయలే పరిహారం చెల్లించావు. మరి వారు ఎలిజిబుల్ కాదా? ఇవి గుర్తులేదా నీకు? అక్కడ మళ్ళీ జరిగిపోయిన వారికి నష్టపరిహారం కట్టించాలని అక్కడ గోపాలపట్నం ఆ ఏరియాలో ఆ ఎల్జీ పాలిమర్స్ ఏరియాలో ధర్నా చేస్తే 30 మంది పైన గోపాలపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదేనా నువ్వు చేసిన అక్కడ బాధితులకి న్యాయం? ఇవన్నీ మర్చిపోయినావా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి, ఒకసారి మీరు చూడాలి ఈ వీడియో, నా ఫోన్ ఏమో, హాస్పిటల్కు పేషెంట్లను పరామర్శించడానికి ఇంత పెద్ద ఘటన జరిగితే ఆయన చూడండి, నేను ఎక్కడో కాదు ఇది, వాళ్ళ సాక్షి టీవీలో వచ్చిన ఇదండి. ఆయన హాస్పిటల్లో ఆయన విన్యాసాలు చూడండి. ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఆయన ఏం చేశాడు? హాస్పిటల్లో పేషెంట్లను పరామర్శించిపోయి జోకులు వేసుకొని నవ్వుకుంటున్నాడు. అదా సమయం? నీకు కొంచెమన్నా జ్ఞానం ఉందా? బాధితులను పరామర్శించి ఒక పక్క వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళని ఇంకొక వీడియో చూడండి. బాగా చూసుకుంటున్నారా? అంతా బాగా చేశారా? ట్రీట్మెంట్ బాగా చేశారంటే వాళ్ళు బ్రహ్మాండంగా జరిగిందని చెప్తున్నారు. బయటకు వచ్చి ఏం చెప్తున్నావు చూడండి. బయటకు వచ్చి ఏం చెప్తున్నావు? కొంచెమన్నా సిగ్గు ఎక్కువ ఉండాలి కదా. అరే 5 సంవత్సరాలు మనం ఏం చేశాం? ఎలా పరిపాలించాం? ఎలా పరిపాలించిన దానికే కదా ఈరోజు ప్రజలు నీ మీద కోపం కాదు, అసలు జీవితంలో నువ్వు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనికి రావు అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి నిన్ను బెంగళూరు ప్యాలెస్కు తరిమారు. అవునా కాదా? 11 సీట్లు. నువ్వు చేసిన 5 సంవత్సరాలు నీ కార్యక్రమాలు, నీ అవినీతి, నీ విచ్చలవిడితనం
లా అండ్ ఆర్డర్ లేకుండా, అడ్మినిస్ట్రేషన్ లేకుండా అసలు చంద్రబాబు నాయుడుకు నువ్వు అడ్మినిస్ట్రేషన్ నేర్పుతావా? ఆయన జరిగిన సంఘటన ఉంటే, వేరే సమీక్షలో ఉంటే మాకందరికీ కూడా మీరు ఎక్కడున్నారు, ఏం జరుగుతుంది అక్కడ అని గంటకు టెలికాన్ఫరెన్స్ తీసుకొని ఒక పక్క డాక్టర్స్, ఒక పక్క అడ్మినిస్ట్రేషను, ఒక పక్క ఏమి చేయాలని తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి నేరుగా ఆయన అన్ని హాస్పిటల్స్ తిరిగి అక్కడ స్పాట్కి వచ్చి చూసి ఏ విధంగా జరిగిందని ఒక అవగాహన చేసుకొని ఆయన చాలా క్లారిటీగా అధికారులకు ఆదేశాలు ఇచ్చి మళ్ళీ మీడియాను అడ్రస్ చేయడం జరిగింది. మళ్ళీ ఆయన వెళ్ళిన తర్వాత కూడా మాకందరికీ కూడా పిలిచి చెక్కులు ఇచ్చినారా లేదా, వాళ్ళకి చేరినాయా లేదా, ప్రతి ఒక్కరికి ఫోన్ తీసుకొని మాట్లాడండి, నాకు విజయ్ కుమార్కు, కలెక్టర్కు, ఎస్పీకి అక్కడ దగ్గరుండి చెప్పేసి వెళ్ళాడు. మేము కూడా రాత్రి అంతా కూర్చొని ప్రతి ఒక్కరికి చెక్కులు, ఎందుకంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొంతమంది రాజమండ్రిలో ఉన్నారు, కొంతమంది కాకినాడలో ఉన్నారు, కొంతమంది ఈ ప్రాంతంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళకందరికీ అధికారులను పంపించి వాళ్ళ దగ్గర చెక్కులు డిస్ట్రిబ్యూట్ చేసినట్టు ఫోటోలు తీసుకొని మాకు కలెక్టర్ గారి దగ్గర నుంచి మేము పెట్టేంత వరకు మేము కూడా నిద్రపోలే. ఆ మాదిరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తుంటే ఈరోజు నువ్వు వచ్చి ఇక్కడ హాస్పిటల్లో నిన్న మీడియా అంతా మీరు కూడా ఉన్నారు, ఎక్కడన్నా జై చంద్రబాబు అని కానీ, జై తెలుగుదేశం అని కానీ, జై కూటమి అని ఎక్కడన్నా ఒక్క వర్డ్ వినపడిందా అండి? ఇక్కడ హాస్పిటల్లో వచ్చి చూస్తే జై జగన్ అరుస్తారా హాస్పిటల్లోనా? అంటే మీడియాకు బయటకు పోవాలా, జగన్కు ఇంకా జనం ఉండరనుకున్నారు, లేరు. ఆ 10 మంది తప్పితే మీ నాయకులు బయటకు వచ్చి మా వాళ్ళకి ఫోన్ చేసి మా వాడికి ఇంకా బుద్ధి రాలేదు, ఇదే ఆ పద్ధతి, హాస్పిటల్లో పోయి చూసి పేషెంట్ చేయాల్సింది నవ్వుకుంటూ మాట్లాడతారా, వాళ్ళ దగ్గర బిహేవియర్ అదేనా అని చెప్పి మీ నాయకులు మాట్లాడుకుంటున్నారు. అది చూడు ముందు. చంద్రబాబు నాయుడుకు నువ్వు అడ్మినిస్ట్రేషన్ గురించి ఏ విధంగా చేయాలి, ఇట్లా డిజాస్టర్లో ఆయన మాస్టర్, డిజాస్టర్ ఏదైనా వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలని చెప్పేసి ఆయన అటు చేస్తుంటే నువ్వు రాజకీయ లబ్ధి కోసం ఇక్కడికి వచ్చి పథకాల గురించి మాట్లాడుతున్నావు. ఎప్పుడన్నా నీ జీవితంలో 1వ తారీఖు జీతాలు ఇచ్చావా? ఎప్పుడన్నా 4,000 రూపాయలు పెన్షన్ ఈ మాదిరి ఎంత హ్యాపీగా ఒకటే రోజు వాలంటీర్లు లేకుండా మార్నింగ్ స్టార్ట్ చేస్తే మధ్యాహ్నానికి అయిపోయి చేస్తున్నారు పెన్షన్స్. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు, పేదవాడి ఆకలి తీర్చేదానికోసం అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి ఈరోజు చేస్తే నువ్వు పథకాల గురించి మాట్లాడతావా? మాకు తెలీదా నువ్వు ఏం చేసింది? నీదంతా అవినీతి. ఆ డబ్బులు నువ్వు చేసిన అవినీతి డబ్బులు వస్తే ఈరోజు రాష్ట్రం బాగుపడుతుంది. అది తప్పకుండా దగ్గరనే రోజులు వస్తాయి. అన్నీ ఎంక్వైరీ చేసి నువ్వు ఎక్కడెక్కడ దాచిన డబ్బులు కూడా తీసుకొని వచ్చేసి ఈ ప్రజలకు ఏదైతే చెప్పారో ఆ ప్రజలు మీ గురించి బాధితులు అయ్యారో ఆ ప్రజలకు తప్పకుండా చేయాల్సి వచ్చేస్తుంది. ఈరోజు ముఖ్యమంత్రి వస్తే డైరెక్ట్గా వచ్చాడు, పరదాలు గట్ల, పెద్ద ఓని సెక్యూరిటీ పెట్ల, ఎవరిని స్కూల్లో సెలవులు ఇచ్చి స్టూడెంట్స్ని లేకుంటే ఆఫీసులు సెలవులు ఇచ్చి ప్రజలను తీసుకురాలా, చెట్లు నరకలా. ఎక్కడ పోయినా కూడా ఈరోజు నిరాడంబరంగా ప్రోగ్రామ్ చేస్తున్నారు. చూసి నేర్చుకో. విమర్శించాలన్నా కూడా కరెక్ట్గా తెలియాలా. అంటే నిన్న రాత్రి చెక్కులు ఇస్తే నువ్వు చెక్కులు ఇవ్వకుంటే నేను వచ్చి ధర్నా చేస్తాను, అప్పుడు భయపడి ఎవరా నిన్ను భయపడేది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఏమి చేశారు ఎలక్షన్స్లో? నిన్ను చూసి భయపడ్డారా? ఇంకా భయపడతారు అనుకుంటున్నావా? నిన్ను తరిమి కొట్టారు చంద్రబాబు నాయుడు. కాబట్టి ఓపిక్గా లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండాలి, నేను ఒప్పుకోనని చెప్పినారు. కాబట్టి ఈరోజు నువ్వు తిరుగుతున్నావు. అది గుర్తుపెట్టుకో. ఆయన మంచితనంతో నువ్వు తిరుగుతున్నావు. లేదంటే నేను ఇక్కడ ఉన్నా ఎంపీగా, నీ గురించి మొత్తం తెలిసినవాడిని నేను. నువ్వు చిన్నప్పటి నుంచి నాకు తెలిసినవాడిని. అనకాపల్లికి వచ్చి అబద్ధాలు మాట్లాడతావా? తస్మాత్ జాగ్రత్త. ఇంకొకసారి ఇలాంటి పొరపాటు చేస్తే అనకాపల్లి ప్రజలు ఒప్పుకోరు. మీకు ఇదో లిస్టు. అరే నిన్న సాయంత్రమే చెక్కులు ఇచ్చేస్తే అంటే అతనికి అంత జ్ఞానం ఉందా?
కనుక్కోవాలి కదా, చెప్పేవాళ్ళన్నా ఎవరన్నా ఉన్నారా? అసలు నువ్వు నిజంగా ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రి చేసినావు, ఎవరో మాట్లాడితే పర్వాలేదు, చెక్కులు ఇచ్చినారా లేదా అని కనుక్కోవాలి కదా. అసలు చనిపోయిన వాళ్ళ దగ్గరికి ఒకరి దగ్గరికి నువ్వు వెళ్ళావా? మీ పార్టీ వాళ్ళు ఒకరన్నా వెళ్ళారా? మీరే మీడియా సాక్షి. జరిగిన సంఘటన తెలుస్తానే అధికార యంత్రాంగం అక్కడ ఉందా లేదా? మేమంతా కూడా విజయవాడలో ఉన్నా ఎంటబడే నైటే ఇక్కడికి వచ్చేసాం, వచ్చి ఆ కార్యక్రమంలో ఉన్నాం. ఈరోజు జరిగినప్పుడు కూడా చూశారు. ఎంటబడే మాకు మార్నింగ్ 7 గంటలకు తెలుస్తేనే ఎంటబడే హాస్పిటల్కి పోయాం, ఆ స్పాట్కి పోయాం, అక్కడ అంతా చూస్తున్నాం ఏ విధంగా చేయాలనేది, ఎట్లా చేయాలనేది ఆలోచన చేస్తున్నాను. నేను అందరికీ ఈరోజు అందరికీ ప్లాంట్లో వాళ్ళకందరికీ కూడా ఒక పిలుపు ఇచ్చాం. కావాలంటే ఒక 10 రోజులు 15 రోజులు మీరు ప్లాంట్ ఆఫ్ చేసుకోండి, అసలు ఎక్కడ లోపాలు ఉన్నాయి ఏంటి అనేది చూడండి, లేకపోతే ఇక మీదట చాలా సీరియస్గా యాక్షన్ ఉంటుందని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇండస్ట్రీస్ వాళ్ళు, ఈ ఫ్యాక్టరీకి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా 2-3 రోజుల్లో సెలవులు వచ్చినాయి. ఇప్పుడు అందరూ యజమానులు రమ్మనండి, మనం ఇక్కడే ఈ ప్రాంతంలో ఉండే అన్ని రకాల ఇండస్ట్రీస్, నాట్ ఓన్లీ ఫార్మాస్టికల్, ఇప్పుడు రేపు 3 ప్లాంట్లో 3 జరగచ్చు, సిమెంట్ ప్లాంట్లో 3 జరగచ్చు, లేకుంటే స్టీల్ ప్లాంట్లో 3 జరగచ్చు, వేరే ప్లాంట్లో కూడా ఏమైనా జరగచ్చు కదా. అందుకని 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ లేక, ఎవరు వాళ్ళ గురించి పట్టించుకోక ఈ మాదిరి అయిపోయిందని చెప్పేసి మాకు కలుగుతోంది. కాబట్టి వాళ్ళందరినీ పిలిపించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి సూచన ఇద్దామని చెప్పేసి వాళ్ళందరినీ కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇండస్ట్రీ సెక్రటరీని కూడా రమ్మంటాం. అట్లే ఎవరెవరు దీనికి ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా రమ్మని ఏ విధంగా చేయాలని చెప్పేసి ఈ 2-3 రోజుల్లోనే ఒక మీటింగ్ డేట్ ఫిక్స్ చేయమని చెప్పాం. అంతవరకు కావాలంటే మీరు మొత్తం ఆఫ్ చేసుకొని ఒకసారి అన్నీ కూడా చెక్ చేసుకోండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే డబ్బులు పోతే సంపాదించుకోవచ్చు, ఫ్యాక్టరీ పోతే ఇంకోటి కట్టుకోవచ్చు, ప్రాణాలను పోతే ఆ ప్రాణాలు తెచ్చి ఇవ్వలేము. అది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నినాదం. నిన్న ఉదయం 10 గంటలకే అదే ఇప్పుడు చెప్పండి. నేను ఒకసారి వాస్తవానికి అందరికీ నమస్కారం. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళు వచ్చి అంటే ప్రజలకు ఈ డబ్బులు చేరుతాయి, ఇది ఇస్తే జగన్మోహన్ రెడ్డి తినేస్తాడు అనే ఉద్దేశంతో మీకు ఆ దగ్గర రికార్డ్ అంతా ఉంది, మీకు పంపిస్తాను. సార్, జగన్మోహన్ రెడ్డికి ఒకవేళ తెలియకపోవచ్చు, అంటే మీరు ఇచ్చారని చెప్తున్నారు, వాళ్ళు ఇవ్వలేదు అంటున్నారు. కనీసం ఇక్కడ వైసీపీ సీనియర్ నేతలు ఉన్నారు, పక్కనే బొత్స సత్యనారాయణ అంటున్నారు, వాళ్ళని కనీసం చెప్పాలి కదా. ఒక్క వ్యక్తి అంటే ఒక్క వ్యక్తి వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడే చెక్కులు ఇచ్చిన ఫోటోలు ఇవి, అర్థమైంది మీకు? నేను సాయంకాలము డిస్ట్రిబ్యూట్ చేసిన ఫోటోలు ఇవి. ఏమంటే అలా కాదండి, మీకు ఇంకోటి కూడా చెప్తాను. డెత్ ఎవరైతే అయ్యారో వాళ్ళది ఇవన్నీ కూడా లీగల్ ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళ ఎవరైతే లీగల్ హైర్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఇవ్వడం జరిగింది. 2, ఈ ఏదైతే ఇంజురీస్ 2 టైప్స్ ఆఫ్ ఇంజురీస్, ఇది ఎవరు చేస్తారు? హాస్పిటల్లో డాక్టర్స్ చేస్తారు. అవి చేయడానికి కొంత టైం పడుతుంది కదా. ఏం కాదు, అది ఏం కాదండి, ఎవ్వరికి రూపాయి ఏమండి ఎవ్వరికి ఇవ్వలేదని ఆయన స్టేట్మెంట్. ధర్నా దేనికి ధర్నా చేస్తాడు? దేనికి ధర్నా? వారం ఎందుకు ధర్నా చేయడానికి నేను అడుగుతున్నా. అంటే ఏం లేదు, వాళ్ళ క్యాడర్ కొద్దిగా ఏదో చెప్పుకున్నారు. కాదండి, మేము అపోజిషన్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ ఇష్యూ వచ్చినా ఇమీడియట్గా మీరు వెళ్ళి సహాయ కార్యక్రమాల్లో మీరు పాలు పంచుకోండి అని మాకు ఇమీడియట్గా విత్-ఇన్ మినిట్స్లో మాకు చెప్పేవారు. ఈరోజు అధికారంలో ఉన్నాం, మా బాధ్యత. ఆయన పిలిపియొచ్చు కదా, నిన్న ఎందుకు ఇవ్వలేదు? మొన్న పిలిపియొచ్చు కదా, మొన్న ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు పిలిపివ్వలేదు? నిన్న ఎందుకు పిలిపివ్వలేదు? ఎవడు వచ్చారు? ఎవరు మాట్లాడారు? నేను అడుగుతున్నా. వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి అంబులెన్స్లు అలాగే బస్సులు ఇవన్నీ ఉన్నాయి కదా, పంపించవచ్చు కదా. ఫైర్ ఇవన్నీ ఉన్నాయి కదా, పంపించవచ్చు కదా. ఎందుకు పంపించలేదు? నేను అంటుంది, మనకి ఊరికే ఏదో మాట్లాడితే మాట్లాడాలి తప్పితే ఎలా పడితే అలా మాట్లాడితే మనకు చెల్లిపోతుంది అనుకుంటే ఇక్కడ కుదరదు. ఎందుకంటే ఆయనకు అర్థం కాని విషయం ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు ఇంటికి పంపించారు. అబద్ధాలు చెప్తున్నాడు కాబట్టి ఇంటికి పంపించారు, అన్యాయాలు ఘోరాలు చేశాడు కాబట్టి ఇంటికి పంపించారు. ఇంకా మారకపోతే ఎలా? ఇంకా బుద్ధి రాకపోతే ఎలా? ఇది కరెక్ట్ కాదు కదా. నేను అడుగుతున్నా, ఏదన్నా సలహా ఉన్నా సూచనలు ఉంటే చెప్పమనండి, ఏదైనా ఉంటే మాట్లాడమనండి. మరి
కానీ ఒక ఉన్నత స్థాయి కమిటీగా వేస్తా ఉన్నారు. అసలు కమిటీలో మెంబర్స్ ఎవరు ఉండబోతున్నారు, కమిటీని ఎప్పుడు వేస్తారు, అది ఎప్పుడు విచారణ చేయబడతారు? అన్నీ అనౌన్స్ చేశారు కదా ఇండస్ట్రీ సెక్రటరీ. అవన్నీ కూడా వరుసగా ఒకటి ఒకటి వస్తున్నాయండి. అవన్నీ కూడా మీకు ఏది కూడా వదలు. ఈవెన్ మా స్థాయిలో కూడా ఎంపీ గారు కూడా పిలుపునివ్వడం జరిగింది. అలాగే మా కలెక్టర్ గారు కానీ అందరం కూడా అదే పని మీద ఉన్నాం. నిన్న సాయంకాలమే కమిటీ ఇండస్ట్రీ సెక్రటరీ, పొల్యూషన్ వాళ్ళు, ఇంకా ఎక్స్పర్ట్స్ ఎవరైనా ఉంటారో కూడా చూసి అదంతా కమిటీ నిన్ననే సాయంకాలం అనౌన్స్ చేయబడింది. ఈ కమిటీ జరుగుతుంటుంది. ఇంకా ఎవరైనా ఎక్స్పర్ట్ అయితే కూడా వాళ్ళు దాంట్లో జాయిన్ అవుతారు. అంతేగాని ఆల్రెడీ కమిటీ నిన్నే కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. నిన్న జరిగిన దాంట్లోనా అంటే ఈ కంపెనీ యాజమాన్యం అనేది ఆ యాజమాన్యం యాక్చువల్గా ఉండే ఎవరైతే నడుపుతున్నారో ఓనరు అతను అమెరికన్ సిటిజన్, అతను అమెరికాలో ఉన్నాడు. ఇక్కడ మేనేజ్మెంట్ అంటే ఇక్కడ ఉండే హెచ్ఆర్ వాళ్ళ సిఇఓ ఇక్కడ ఉన్నారు. దాంట్లో డెక్కన్ కెమికల్స్ వాళ్ళది కొద్దిగా ఈక్విటీ ఉంది. వాళ్ళకి వీళ్ళకి డిస్ప్యూట్ వేసుకొని వాళ్ళు కోర్టులో వేసుకోండారు. అది క్లియర్గా దాని అంతా డీటెయిల్స్ తీపిచ్చాం. అందుకని ఇక్కడ హెచ్ఆర్ ఏదైతే ఉన్నారో వాళ్ళ సిఇఓ ఉన్నాడో వాళ్ళు అటెండ్ అయ్యారు. వాళ్ళే నిన్న చెక్కులు గిక్కులు అంతా పేమెంట్ అన్నీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు హాస్పిటల్ అంతా కూడా వాళ్ళను పెట్టే చెప్పి చేయిచ్చేస్తున్నాం. కంపెనీ యాజమాన్యాలు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. అంతే దీనిగా అధికారులు కూడా మానిటరింగ్ కంపెనీల మీద లేదు అన్నది కార్మిక నాయకుల ఆరోపణ. అవును, అండ్ ఎలాగా అదే దాని గురించి ఇప్పుడు కమిటీ వేసి సీరియస్గా ఇప్పుడు మేము మళ్ళీ అందరికి ప్లాంట్లు కావాలంటే 4 రోజులు ఆపుకొని దాన్ని కరెక్ట్గా చేసుకోండి అని చెప్పి చెప్పడం ఏ జరిగింది. కార్మిక నాయకులైనా ఏ పార్టీలైనా ఏదైనా ఒక ప్రాణం పోతే తేలేం. మా అందరి దృష్టి ఈరోజు ఏంటంటే ఇంకొకటి జరగకూడదు, జరగకుండా ఏం చేయాలనే దాని మీద పూర్తి కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. ఇది వాస్తవం. ఓకే అమ్మా. ఎమ్మెల్యే ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రం హడావుడిగా ప్రభుత్వాలు, అధికారులు, నాయకులు హామీలు, కమిటీల వరకే పరిమితం అవుతుంది. కానీ కార్యాచరణలో అంటే భవిష్యత్తులో దాన్ని మానిటరింగ్ చేయడం మాత్రం ఇప్పటివరకు జరగలేదు. ఎప్పుడైనా కంటిన్యూ అవుతా? ఇది కూడా హామీలకు ప్రకటనకు పరిమితం అయిపోతుందా? అలా హామీలు ఇవన్నీ కాదండి. ఇది 5 సంవత్సరాల నుంచి ఎటువంటి సూపర్వైజేషన్ లేదు, ఎటువంటి ఇది లేదు. ఇది మొత్తం పేరుకుపోయింది. ఈరోజు అన్నీ కడుక్కుంటాం. అదే ఇది ఒక్కటే కాదండి, కంపెనీలే కాదు, మీరు ఏదైనా తీసుకోండి. ఇప్పుడు కుర్రాళ్ళు ఈ బానిసలైపోయి గంజాయికి బానిసలైపోయారు. అలాగే మద్యంతో అందరికి ఆరోగ్యాలు పాడు చేసుకున్నారు. ఇలా అన్ని పేరుపోయి ఒకదాని మీద ఒకటి పేరుపోయి కూర్చుందండి. కాబట్టి ఇవన్నీ వరుసగా ఒకటి సెట్ కడుక్కొని రావాలి. కడుక్కుంటూ వస్తున్నాం, సెట్ చేసుకుంటూ వస్తున్నాం. మొత్తం వ్యవస్థ అంతటిని కూడా అలాగే తయారు చేసి పడేశారు. సమస్యల మీద మీకు అవగాహన లేదు.